గ్రీటింగ్స్ టు యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుని మహాకృపను బట్టి మనము బైబిల్ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తూ ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండాన్ని పూర్తి చేసుకున్నాం. సంఖ్యాకాండం చివరి భాగంలో ఉన్నాం. ఈ యొక్క సంఖ్యాకాండం చివరి భాగంలో ఈ దినమున మనం 33వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయం వరకు మనం నేర్చుకుంటాం. ఇందులో 33వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇజ్రాయేలీయుల యొక్క ప్రయాణం చేసినటువంటి క్రమమును గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. సో ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుండి బయలుదేరినది మొదలుకొని దేవుడు మోషేకి చెప్పాడు, గ్రంథస్థం చేయి అని చెప్పాడు. చూడండి 3వ వచనం. మొదటి నెల 15వ దినమున వారు రామశేషులో నుండి ప్రయాణమై పస్కా పండుగ మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలుచులందరినీ ఐగుప్తులు పాతిపెట్టుచుండగా ఇజ్రాయేలీలు ఐగుప్తీయులందరి కన్నుల ఎదుట జయోత్సాహంతో బయలుదేరి వచ్చింది. అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు ఇచ్చెను. సో సంచార క్రమమును గురించి మోషే రాయమని చెప్పాడు. వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను రాశాడు, మోషే రాశాడు. సో ఇప్పుడు మనం చూసినట్లయితే వారి సంచార క్రమము ఐగుప్తు నుంచి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ యొక్క హ్యాండ్ రిటెన్ నోట్స్ లో మనం చూసినట్లయితే రామశేసు అనే ప్రాంతానికి వచ్చారు. వాళ్ళు ఎప్పుడు బయలుదేరారు? అబీబ్ నెల 14వ దినమున పస్కా పండుగ జరుపుకున్నారు. 15వ దినమున ఉదయకాలమునే వారి యొక్క రొట్టెలు వారి పులియక ముందే వారు అక్కడి నుంచి బయలుదేరి వచ్చారు. ఇప్పుడు మనం చదువుకున్న రీతిగా ఇజ్రాయేల్ ఐగుప్తీయుల్లో వారి కుటుంబంలో మొట్టమొదటి జ్యేష్ఠ కుమారుడు చనిపోయి వారందరూ రోధిస్తూ వారిని పాతిపెట్టుచూ ఉండగానే ఇజ్రాయేలు అక్కడి నుంచి బయలుదేరి జయోత్సాహంతో బయలుదేరి వచ్చారు. ఫస్ట్ వచ్చినటువంటి ప్లేస్ రామశేసు. ఆ తర్వాత అక్కడి నుంచి సుక్కోత్ అనే ప్రాంతానికి వచ్చారు. ఏతాము అనే ప్రాంతానికి తర్వాత వచ్చారు. బయల్సెఫోన్ అనే ప్రాంతానికి వచ్చారు. బయల్సెఫోన్ అనగా బయలుదేవతలను ఆరాధించేటువంటి వారు ఉండే ప్రాంతము. ఆ తర్వాత మిగ్దోలు అనే ప్రాంతానికి వచ్చారు. పిహాహరోత్ అనేటువంటి హీరోత్ అనే ప్రాంతానికి వచ్చారు. దెన్ అక్కడ 3 దినాలు ఉన్నారు. మారా అనే ప్రాంతానికి వచ్చారు. మారాలో చేదైన నీరు వారికి ఉన్నది. సో అది మధురమైన జలంగా మార్చబడింది. అక్కడి నుంచి ఎలీంకి వచ్చారు. ఎలీములో 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు అక్కడ ఉన్నాయి. అక్కడ సమృద్ధిగా వారు ఉండగలిగారు. ఆ తర్వాత ఎర్ర సముద్రం వద్దకు వచ్చారు. ఎర్ర సముద్రం అంచునగా వారు సీను అరణ్య ప్రాంతానికి వచ్చారు. సీను అరణ్య ప్రాంతం. దెన్ అక్కడి నుంచి దోపక అనే ప్రాంతము, ఆలూష్ అనే ప్రాంతానికి వచ్చారు. రెఫీదీంకి వచ్చారు. రెఫీదీంలో ఏం జరిగింది? ఎనీబడి హ్యావ్ ఎన్ ఐడియా? రెఫీదీంలో ఒక సంఘటన జరిగింది. రెఫీదీంలో వాళ్ళకి మంచినీళ్ళు లేవు. మంచినీళ్ళు లేకపోయినప్పుడు మోషే మీద తిరగబడినప్పుడు మోషే అంటాడు, నీ చేతి కర్రను తీసుకొని రాయిని కొట్టు, అక్కడ మంచినీళ్ళు వస్తాయి. అలాగే అక్కడ మంచినీళ్ళు వస్తాయి. ఆ తర్వాత అమాలేకీయుల మీద యుద్ధానికి వస్తారు. అమాలేకీయుల మీద యుద్ధం చేసి ఓడిస్తారు. మోషే ఆ పర్వతం మీద తన చేతులు ఇచ్చినప్పుడు ఇజ్రాయేలు జయిస్తారు. చేతులు దించినప్పుడు ఓడిపోతారు. అప్పుడు హూరు అహరోనులు మోషేని బండి మీద కూర్చోబెట్టి చేతులు పైకెత్తి అట్లా పట్టుకున్నప్పుడు క్రింద యెహోషువ అమాలేకీయుల మీద యుద్ధమును చేసి జయిస్తాడు. ఆ తర్వాత సీనాయి అరణ్యములకు వచ్చారు. సో ఇదంతా మనం ఒకసారి మనము అధ్యయనం చేసుకునేటప్పుడు మ్యాప్ ద్వారా కూడా మనం దీన్ని చూసాం. సో ఇది ఇక్కడ వారు ప్రయాణం చేసినటువంటి యాత్రా క్రమము, వారు చేసినటువంటి సంచార క్రమము సీనాయి పర్వతం వరకు ఇదన్నమాట. సో సీనాయి పర్వతం నుండి వారు బయలుదేరిన తర్వాత సీనాయి పర్వతం నుండి బయలుదేరిందంతా కూడా ఎక్కడొచ్చింది? మనకి సంఖ్యాకాండంలో వచ్చింది. సో కిబ్రోత్ హత్తు అనే ప్రాంతానికి వచ్చారు. దెన్ హజారోతు అనే ప్రాంతానికి వచ్చారు. రిత్మా, రిమ్మోన్ ఫారెస్, లిబ్నా, రీసా, కెహలాత, షాపేలు, దెన్ హరాదా, మకెలోతు. సో ఈ ప్రాంతంలోకి వారు వచ్చారు. ఆ తర్వాత దెన్ తాహాతు, తారాహు, మిక్తా, అష్మోనా, మొసెరోతు,
బెనేయాకోను, ఆర్హగిద్నోదు, దెన్ ఎల్యుతా, దెన్ తబ్రోవా, దెన్ ఎసెన్గిబెరు, కాదేష్ అనే ప్రాంతానికి వచ్చారు. కాదేశ్లో ఏం జరిగింది? కాదేశ్లో ఏం జరిగింది? 12 మంది వేగులు వారిని పంపించారు. 12 మంది వేగులు వారిని పంపించినప్పుడు వారు బ్యాడ్ రిపోర్ట్ తీసుకొచ్చారు. రైట్, అదంతా ఇక్కడే జరిగింది. ఆ బ్యాడ్ రిపోర్ట్ను బట్టి దేవుని యొక్క కోపం రగులుకొని చాలా మంది చనిపోయారు. తర్వాత మీరు 40 సంవత్సరములు ఈ యొక్క అరణ్యంలో తిరుగుతారని దేవుడు వారికి శిక్ష వేశాడు. మీరు వెళ్ళరు, మీ తర్వాత సంతానం వెళ్తారు. ఓన్లీ యెహోషువ, కాలేబులు మాత్రమే వెళ్తారు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఆ తర్వాత ఇదే కాదేశ్ దగ్గర మోషే ఒక పొరపాటు చేస్తాడు. ఏం పొరపాటు చేస్తాడు? నీ చేతిలో ఉన్న కర్రను బండ వైపు నువ్వు బండతో మాట్లాడము అని అంటే ఏం చేశాడు? చేతి కర్ర తీసుకొని, ద్రోహులారా, ఈ బండ నుండి మీకు నీళ్లు తీసుకురావాలా అని బండను గట్టిగా కర్రతో 2 సార్లు కొడతాడు. సో బండ క్రీస్తే. సో అక్కడ దేవుడిని ఇజ్రాయేలు ఎదుట ఆయన పవిత్రపరచలేదు. తర్వాత ఆయనే చేస్తున్నట్లుగా చూపించుకున్నాడు. కనుక అక్కడ గొప్ప ఉపద్రవం వచ్చింది. ఆ తర్వాత హోరు కొండకు వచ్చారు. హోరు కొండలో ఒకటి జరిగింది. ఏం జరిగింది? హోరు పర్వతం మీద ఏం జరిగింది? అహరోను చనిపోయాడు. యాజకత్వాన్ని దేవుడు అహరోను నుంచి అహరోను కుమారుడైనటువంటి ఎలియాజర్కి ఇచ్చాడు. అహరోను 123 సంవత్సరంలో బ్రతికాడు. ఇజ్రాయేలీలు దాదాపుగా 4 రోజులు సంతాప దినాలు ప్రకటించారు. ఆ తర్వాత సల్మానా అనే ప్రాంతానికి వచ్చారు. కునోను అనే ప్రాంతానికి, ఓబోతు, అబారీం, దెన్ దివాను గాతు ప్రాంతానికి వచ్చారు. దెన్ దిబ్లతయిం అనే ప్రాంతానికి వచ్చారు. అబారీం కొండ మీదకి వచ్చారు. మోయాబు మైదానంకి వచ్చారు. సో అబారీం కొండ దగ్గర మోషేతో ఏం చెప్పాడు? అబారీం కొండ మోషే చెప్తాడు, నీ కొండ ఎక్కి కానాను చూడు, నీకు నుంచి ముందుకు వెళ్ళలేవు, ఎందుకంటే నువ్వు నన్ను పరిశుద్ధపరచలేదు. అప్పుడు మోషే అడుగుతాడు, ప్రభువా మరి ఏం చేయాలి? ఈ ప్రజలను నడిపించడానికి ఒక నాయకుడు కావాలి అంటే యెహోషువను అభిషేకించమంటాడు. యెహోషువను నాయకుడుగా మోషే అభిషేకిస్తాడు. సో చూడండి, దాదాపుగా 43 ప్రాంతాలను వాళ్ళు తిరిగారు. ఇవంతా కూడా 33వ అధ్యాయంలో రివ్యూ చేయబడి ఉన్నది. సో మీకు ఈజీగా అర్థమవడం కొరకు నేను అట్లా రాసి మీకు షేర్ చేశాను. సో మీరు చదువుకొని చార్ట్ చూసుకుంటే మీకు స్పష్టంగా ఇంకా క్లారిటీగా వస్తుంది. అయితే ఏ సందర్భంలో ఏ సంఘటన జరిగింది, ముఖ్యమైన ఘటనలు అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. సో ఆ తర్వాత 34వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు 34వ అధ్యాయంలో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ముందుగానే కానానులోనికి ప్రవేశించే ముందుగానే సరిహద్దులని చెప్తా ఉన్నారు. కానానులో ఈ సరిహద్దులు మీకు ఉంటాయి, రాసుకోండి. మోషే ఇవన్నిటిని గ్రంథస్థం చేయి. యెహోషువ మరి దాన్ని జయించి ఇజ్రాయేల్ని పంచిపెట్టేటప్పుడు ఈ యొక్క సరిహద్దులతో పాటు మీరు ఉండాలి అని స్పష్టంగా చెప్తారు. సో ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇందులో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి, వారి కానాను దేశానికి సరిహద్దులను దేవుడు నిర్ణయిస్తాడు. రెండవది, కానానులోనికి పోయిన తర్వాత ఆ భూభాగాన్ని ఎవరు పంచిపెట్టాలి, ఏ విధంగా పంచిపెట్టాలి అనే క్రమాన్ని కూడా చెప్తా ఉన్నాడు. చూడండి 34వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టవలసిన వారెవరనగా యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువయు. మరియు ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రములో ఒక్కొక్క ప్రధానుని ఏర్పరచుకునవలెను. వారెవరనగా యూదావారి గోత్రములో ఇపెని కుమారుడైన కాలేబు. ఇక్కడ మనం చూసినట్లయితే యాజకుడు, తర్వాత నాయకుడుగా నియమించబడినటువంటి యెహోషువ,
తర్వాత 12 గోత్రంలో ఒక్కొక్క ప్రధానుడు, వీరు అందరూ కలిసి వారు ఆ యొక్క భూభాగాన్ని గోత్రాలకు పంచిపెట్టాలి. చూడండి, ఇక్కడ దేవుడు అంతా కూడా ఒక క్రమబద్ధంగా, ఒక చక్కగా, ఒక విధానంలో చేస్తూ ఉన్నాడు. హ్యాపజార్డ్‌గా ఆయన చేయట్లేదు. యాజకుడు ఎందుకు? యాజకుడు మరి ప్రతినిధి, దేవునికి ప్రజలకు మధ్య ప్రతినిధి. యెహోషువ ఎందుకు? నాయకుడు, అందరి మీద అధికారి. మరి 12 గోత్రాల ప్రధానులు ఎందుకు? ఏ గోత్రంలో ఎవరు కూడా అన్యాయం జరగకూడదు అని ఆ విధంగా దేవుడు ఒక క్రమాన్ని నియమించాడు. సో 35వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు 35వ అధ్యాయంలో దేవుడు లేవీయులు కూడా కొన్ని పట్టణాలను ఇవ్వాలి, తర్వాత కొన్ని ఆశ్రయపురములను నిర్మించాలి అని చెప్పాడు. సో ఇవి మనకు యెహోషువ గ్రంథంలో యెహోషువ వాటినన్నిటిని నిర్మించి వాటినన్నిటిని మరి ఏర్పాటు చేసి వాటిని ప్రారంభిస్తాడు. సో మనం యెహోషువ గ్రంథం చదువుకునేటప్పుడు ఇవన్నీ మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. సో లేవీయులకు స్వాస్థ్యం లేదు కనుక వారు ఉండడానికి మీ పట్టణము లోపలే మీరు కొన్ని పట్టణములను లేవీయులకు ఇవ్వండి. ఆ పట్టణంలో ఉంటారు. లేవీయులకు ఇచ్చినటువంటి ఆ యొక్క పట్టణముల గృహాల చుట్టూ కొంత దూరం వరకు సుమారు ఇక్కడ రాయబడి ఉన్నది, కొన్ని మూరల వరకు 1000. సో 4వ వచనం 35వ అధ్యాయము 3, 4 వచనాలు. వారు నివసించుటకు ఆ పురములు వారి వగును, వాటి పొలములు వారి పశువులకును, వారి మందలకును, వారి సమస్త జంతువులకును ఉండవలెను. మీరు లేవీయులకు ఇచ్చు పురముల పల్లెల ప్రతి పురం యొక్క గోడ మొదలుకొని చుట్టూ 1000 మూరలు. మరియు మీరు ఆ పురముల నుండి తూర్పు దిక్కున 2000 మూరలను, దక్షిణ దిక్కున 2000 మూరలను, పడమటి దిక్కున 2000 మూరలను, ఉత్తర దిక్కున 2000 మూరలను కొలవలెను. సో ఆ 2000 మూరల వరకు మధ్యలో ఎవరు ఉండటానికి లేదు. సో ఆ తర్వాత ఉండాలన్నమాట. సో ఈ విధంగా దేవుడు వారికి ఒక క్రమాన్ని నిర్ణయించాడు. సో మొత్తం ఎన్ని పట్టణాలను ఇచ్చాడు? 42 పట్టణాలను లేవీయులకు ఇచ్చాడు, రైట్? సో 42 పట్టణాలు ఇచ్చాడు. తర్వాత ఆశ్రయపురములను 6 ఆశ్రయపురములను ఇచ్చాడు. 3 యోర్దాను నదికి తూర్పు పక్కన, అంటే గాదీలు మరియు అర్ధగోత్రపు మనష్య వారు, రూబేనీయులు అటువైపు ఉన్నారు కదా, వారికి 3 ఆశ్రయపురాలు ఇచ్చాడు. తర్వాత మీ కనానులో ఉండేటువంటి వారికి 3 ఆశ్రయపురాలు ఇచ్చాడు. సో ఆ విధంగా దేవుడు వారికి పట్టణాలు ఇచ్చాడు. ఆశ్రయపురం అనగా ఏంటి? ఎనీబడి హస్ గాట్ ఎనీ ఐడియా? రక్షణ దుర్గం. సిటీస్ ఆఫ్ రిఫ్యూజ్. ఏదైనా తప్పు చేసినప్పుడు అక్కడికి వెళ్ళిపోతారనమాట. తర్వాత తక్కువ రైతు తెలిసిన తర్వాత దాన్ని బట్టి శిక్ష ఉంటుంది. కరెక్ట్, వెరీ గుడ్. సో ఆశ్రయపురాలు ఎందుకనంటే సమాజంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దోషులు నిర్దోషులు ఇద్దరు ఉంటారు, రైట్? సో కొన్నిసార్లు పర్పస్ఫుల్గా వాళ్ళు పొరపాట్లు చేస్తారు. హత్య చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. ముఖ్యంగా నరహత్యల గురించే. హత్య చేసినప్పుడు కొన్ని యాక్సిడెంటల్గా జరగవచ్చు, అంటే అనుకోకుండా ఆకస్మికంగా జరగవచ్చు. కొన్ని పర్పస్ఫుల్గా ఉద్దేశపూర్వకంగా జరగవచ్చు. అప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? హత్యకు ప్రతిహత్య ఉంటుంది. ఆ తర్వాత వారిని వెంటనే పట్టుకొని యాజకుడి దగ్గర తీసుకొచ్చి ఆ యొక్క పట్టణానికి వెలుపల తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టమని చెప్పమని. ఇంకోటి ఏంటంటే ప్రతివాది అనగా బాధింపబడినటువంటి వాడు ఏం చేస్తాడంటే చంపినటువంటి వాడి మీద వెంటనే ప్రతీకారం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి it is an opportunity for a man who did a crime or who is a murderer by innocency. తన యొక్క అమాయకత్వాన్ని బట్టి లేకుండా అనుకోకుండా యాక్సిడెంటల్ ఎవరైనా ఒక హత్య చేస్తే అది తెలియక జరిగింది కనుక, అనుకోకుండా జరిగింది కనుక అతను చనిపోకుండా
అతనికి ఒక ఆశ్రయమును కలిగించడానికై ఇవి ఏర్పరచబడినాయి. సో ఏం చేయాలి? అలా చేసినటువంటి వ్యక్తి ఆశ్రయపురంలో పరిగెత్తి దాని లోపలికి వెళ్ళాలి. దాని లోపలికి వెళ్తే ఎవరు అతని మీద చేయి వేయడానికి లేదు, అతను ముట్టుకోవడానికి లేదు. అప్పుడు యాజకుడిని పిలుచుకొని రావాలి. యాజకుడి సమక్షంలో నిజాలు నిగ్గు తేల్చాలి. సో నిగ్గు తేల్చిన తర్వాత అతడు నిజంగా హత్య చేసి ఉంటే, పర్పస్ఫుల్గా ఉద్దేశపూర్వకంగా డెలిబరేట్గా చేస్తే అది రుజువైతే అతని పట్టణం వెలుగులో తీసుకెళ్లి ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. లేదు అతను యాక్సిడెంట్గా చేశాడు, అనుకోకుండా జరిగిపోయింది అని కనుక రుజువైతే అతను మరి కొంత మూల్యం చెల్లించుకొని అతను దానికి విలువ చెల్లించి అతను స్వతంత్రుడు అవుతాడు. సో ఆ విధంగా ఆశ్రయపురములను దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చాడు. ఎవరైనా అన్ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా కాకుండా యాక్సిడెంటల్గా ఏమైనా హత్య చేస్తే వారిని చనిపోకుండా కాపాడటం కొరకు. సో ఇవి ఆశ్రయపురంలో, తర్వాత లేవీల యొక్క పట్టణంలో. సో చివరి అధ్యాయానికి మనం వచ్చినట్లయితే 36వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనము సెలోపెహాతు కుమార్తెల గురించి మనం అంతకుముందు ఒక అధ్యాయంలో నేర్చుకున్నాం. ఒక 5 కుమార్తెలు సెలోపెహాత్ అనేటువంటి ఆయనకున్నారు, మనుష్య వంశస్థుడు. అయితే వారు మోషే దగ్గరికి వచ్చి ఏమన్నారు? అయ్యా, మా తండ్రి చనిపోయాడు, మాకు అన్నం లేరు, మరి మా భాగం మాకు కావాలి కదా, మా స్వాస్థ్యం మాకు కావాలి కదా అని అడిగారు. అడిగినప్పుడు దేవుడి దగ్గర మోషే మొరపెట్టినప్పుడు ఎస్ దే ఆర్ రైట్, దే షుడ్ హ్యావ్ దేర్ పోర్షన్ ఇన్హెరిటెన్స్ అన్నప్పుడు వారికి అలాగనే పంచిపెట్టాలని నిర్ణయిస్తారు. అయితే ఇప్పుడు ఆ మనిషి గోత్రపు వారు వస్తారు, వచ్చి ఏమంటారంటే, అయ్యా మోషే గారు, ఈ యొక్క కుమార్తెలకు తండ్రి లేడు, వారికి స్వాస్థ్యం ఇవ్వమని చెప్పావు, అయితే వారు ఎవరినైనా వివాహం చేసుకోమని చెప్పావు. ఒకవేళ వారు వేరే గోత్రపు వారిని వివాహం చేసుకుంటే ఈ స్వాస్థ్యం అంతా వేరే గోత్రం వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా, అన్యులను మ్యారేజ్ చేసుకుంటే ఇది వెళ్ళిపోతుంది కదా, కాబట్టి దీని విషయం ఏం చేయాలి అని వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు మరి మోషే దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు మరి ఆ యొక్క స్త్రీలకు సెలోపెహాతు కుమార్తెలకు ఒక క్రమాన్ని చెప్తారు. అదేంటంటే, స్వాస్థ్యం అంట ఒక గోత్రం నుంచి ఇంకో గోత్రానికి వెళ్ళకూడదు, కనుక వారు అదే గోత్రంలో వివాహం చేసుకోవాలేను అని అంటారు. అప్పుడు అలాగనే ఆయన కుమార్తెలు అదే గోత్రంలో, మనిషి గోత్రంలో వివాహం చేసుకుంటారు. అప్పుడు వారి స్వాస్థ్యం అలాగనే ఉండిపోతుంది. సో వన్ వే ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే, వివాహ విషయంలో మరి వారు వివాహ క్రమం గురించి కూడా సాదృశ్యంగా ఉన్నది. సో ఏ బిలీవర్ షుడ్ మ్యారీ ఏ బిలీవర్. సో దాని గురించి మనం చాలాసార్లు నేర్చుకున్నాం. సో ఈ యొక్క 36వ అధ్యాయంలో సెలోపెహాతు కుమార్తెలకు దేవుడు ఇచ్చినటువంటి సూచనలు. సో ఆ సూచనలో వాళ్ళు ఏం చేశారంటే ఎగ్జాక్ట్గా దేవుడు చెప్పినట్లు వారు చేశారు. వారి గోత్రంలో ఉన్న వారినే వారు వివాహం చేసుకున్నారు. చూడండి 6వ వచనం, 36వ అధ్యాయము 6వ వచనము, 5, 6 వచనాలు. సంఖ్యాకాండము 36వ అధ్యాయము 5, 6 వచనాలు చదవండి. మోషే యెహోవా సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి ఇట్లా నేను, యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పేది న్యాయమే. యెహోవా సెలోపెహాతు కుమార్తెలను గురించి సెలవిచ్చిన మాట ఏదనగా, వారు తమకు ఇష్టలైన వారిని పెళ్లి చేసుకొనవచ్చును, కానీ వారు తమ తండ్రి గోత్ర వంశంలోనే పెళ్లి చేసుకొనవలెను. ఇశ్రాయేలీల స్వాస్థ్యము ఒక గోత్రంలో నుండి వేరొక గోత్రంలోనికి పోకూడదు. ఇశ్రాయేలీలలో ప్రతి వాడును తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండవలెను. ఓకే, సో ఈ విధంగా దేవుడు వారికి సూచన చేశాడు, వారు అలాగనే చేశారు. సో ఆ విధంగా చేయటం వలన దేవుని యొక్క మాటను వారు విన్నటువంటి వారు అయ్యారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ను ఇజ్రాయేలుకి తెలియచేస్తా ఉన్నాడు. సో ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ను వారికి తెలియచేస్తూ వారిని నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. సో దీని ద్వారా మనము ఈ యొక్క సంఖ్యాకాండాన్ని మనం పూర్తి చేసుకున్నాం. సో సంఖ్యాకాండంలో 3 భాగాలు కూడా పూర్తయింది. సో
దెన్ వీ విల్ స్టార్ట్ డిట్రోనమీ, ద్వితీయోపదేశ కాండం మనం అధ్యయనం చేసుకుంటాం నెక్స్ట్ క్లాస్లో నుంచి. ద్వితీయోపదేశ కాండం అనగా దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, కట్టడలు, నైతిక సూత్రాలు ఇవన్నీ కూడా మోషే రెండవ తరం ఇజ్రాయేలీలకు మరలా చెప్తాడు, సెకండ్ టైం చెప్తాడు. దట్ ఈస్ ద్వితీయోపదేశ కాండం. సో రెండవసారి ఉపదేశం చేయటమే ద్వితీయోపదేశ కాండం. ఎందుకు రెండోసారి ఉపదేశం చేయవలసి వచ్చిందంటే, మొదటిసారి ఉపదేశం విన్నటువంటి వారందరూ కూడా ఆ యొక్క అరణ్యంలో నశించిపోయారు. ఐగుప్తుల నుంచి బయలుదేరిన వారందరూ కూడా నశించిపోయారు, యోషువ, కాలేబు తప్ప. అందుకని వీరికి తెలియదు కాబట్టి, వారు కనాను స్వతంత్రించుకొనబోతున్నారు కాబట్టి మరొకసారి మోషే రెండవ తరం ఇజ్రాయేలీలకు ప్రబోధం చేశాడు. అందుకని 10 ఆజ్ఞలు అక్కడ ఉంటాయి, నీతి సూత్రాలు అక్కడ ఉంటాయి, మరలా ఆశ్రయపురాలు అక్కడ ఉంటాయి, మరలా అక్కడ యాజక క్రమం అక్కడ ఉంటుంది, మరలా అక్కడ కనాను దేశంలోకి వెళ్ళిన తర్వాత మరి ఏ ఒక్క విగ్రహాలు మీరు చేసుకోకూడదు, వాటిని ఈ ముందు కొనకూడదు అని మొత్తం అక్కడ మరలా బ్రీఫ్గా రివ్యూ చేస్తారు. అంటే యొక్క నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం అని చెప్పినవన్నీ క్రోడీకరించి అక్కడ మరలా రెండోసారి చెప్తారు. సో దీంతో మనం దీన్ని ముగించుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనము ద్వితీయోపదేశ కాండంలోకి వెళ్తాం. దేవుడి మాటలు దీవించును గాక. మనకు